తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇవాళ సమావేశాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య కీలక చర్చ జరగనుంది. రాష్ట్ర ఆదాయం, గత బీఆర్ఎస్ చేసిన అప్పులపై ప్రస్తుత ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇక ప్రభుత్వానికి ధీటుగా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ సైతం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇవాల్టి సమావేశాలు ఆసక్తికరంగా మారింది. గత బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని కాంగ్రెస్ మొదటి నుంచి ఆరోపిస్తోంది. అధికారంలోకి వచ్చాక అన్ని లెక్కలు తేలుస్తామని ఎన్నికల ముందే ప్రకటించారు రేవంత్ రెడ్డి. చెప్పినట్టుగానే రాష్ట్ర ఖజానాకు వివిధ రూపాల్లో వచ్చిన ఆదాయం, తీసుకున్న అప్పులు, అన్ని రకాలుగా చేసిన ఖర్చు తదితరాలకు సంబంధించిన గణాంకాలతో శ్వేతపత్రం రూపొందించింది. శాఖల వారీగా వివరాలను సేకరించి ఆయా డిపార్ట్మెంట్ల అప్పులు, వాటి వల్ల ఎంత మేరకు ప్రయోజనం కలిగిందనే విషయాన్ని అందులో ప్రస్తావించనున్నది. 2014లో మిగులు బడ్జెట్గా ఉన్న రాష్ట్రం ఏ విధంగా అప్పుల ఉబిలో కూరుకుపోయిందనే విషయాలు ఇందులో పేర్కొననున్నది. ఇష్టానుసారంగా అప్పులు చేయొద్దని ఆర్బీఐ సూచనలను సైతం గత ప్రభుత్వం పట్టించుకోలేదనే విషయాన్ని నొక్కి చెప్పాలనుకుంటున్నది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నారు. ప్రతిపక్ష సభ్యుల చర్చ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఆన్సర్ ఇవ్వనున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇవాళ సమావేశాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య కీలక చర్చ జరగనుంది. రాష్ట్ర ఆదాయం, గత బీఆర్ఎస్ చేసిన అప్పులపై ప్రస్తుత ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇక ప్రభుత్వానికి ధీటుగా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ సైతం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇవాల్టి సమావేశాలు ఆసక్తికరంగా మారింది. గత బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని కాంగ్రెస్ మొదటి నుంచి ఆరోపిస్తోంది. అధికారంలోకి వచ్చాక అన్ని లెక్కలు తేలుస్తామని ఎన్నికల ముందే ప్రకటించారు రేవంత్ రెడ్డి. చెప్పినట్టుగానే రాష్ట్ర ఖజానాకు వివిధ రూపాల్లో వచ్చిన ఆదాయం, తీసుకున్న అప్పులు, అన్ని రకాలుగా చేసిన ఖర్చు తదితరులకు సంబంధించిన గణాంకాలతో శ్వేతపత్రం రూపొందించింది. శాఖల వారీగా వివరాలను సేకరించి ఆయా డిపార్ట్మెంట్ల అప్పులు, వాటి వల్ల ఎంతవరకు ప్రయోజనం కలిగిందనే విషయాన్ని అందులో ప్రస్తావించనున్నది. 2014లో మిగులు బడ్జెట్గా ఉన్న రాష్ట్రం ఏ విధంగా అప్పుల ఉబిలో కూరుకుపోయిందనే విషయాలు ఇందులో పేర్కొనున్నది. ఇష్టానుసారంగా అప్పులు చేయొద్దని ఆర్బీఐ సూచనలను సైతం గత ప్రభుత్వం పట్టించుకోలేదనే విషయాన్ని నొక్కి చెప్పాలనుకుంటున్నది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నారు. ప్రతిపక్ష సభ్యుల చర్చ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఆన్సర్ ఇవ్వనున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి, మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మహేందర్ ఫోన్ లైన్లో ఉన్నారు. మహేందర్, మరి కాసేపట్లో అయితే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ఏం చర్చించనున్నారు? అసెంబ్లీ సమావేశాలు 5వ రోజు సమావేశాలు పాల్గొనేందుకు ప్రారంభం కానున్నాయి. ఇట్లా ముందుగా మృతి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం వస్తుంది. అయితే మెదక్ జిల్లా పూర్వ రామంపేట మాజీ ఎమ్మెల్యే రమణ గారి శ్రీనివాసరెడ్డి సంతాపం తెలియండి. అలాగే పరిగి మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి మృతి పట్ల కూడా సంతాపం తెలియదు. భద్రాచల మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి మృతి పట్ల సంతాపాన్ని తెలుపుతుంది సభ. ఇక దివంగత ముగ్గురు సభ్యుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతుంది శాసనసభ. అనంతరం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల చేయడానికి లఘు చర్చ కూడా ఏర్పాటు చేస్తుంది. అలాగే రాష్ట్ర ఆర్థిక ముఖ్యత్వాన్ని అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించాలని అధికార పార్టీ చెప్పిన నేపథ్యం. అయితే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయ వ్యయాలు, అలాగే అప్పులు, గుణాంకాలతో కూడిన శ్వేతపత్రాన్ని రాష్ట్ర సర్కార్ విడుదల చేయండి. గత 5 ఏళ్లలో తెలంగాణకు గత 10 ఏళ్లలో తెలంగాణకు వస్తున్న ఆదాయం, ఆయన ఖర్చు, అప్పులు దేనికి వినియోగించారు, ఎంత ఖర్చు చేశారు, ఏ అవసరమైన ప్రాజెక్టులు ఏంటి, అనవసరమైన వాటికి ఏంటి, ఇలా వారన్నిటిపైన కూడా అప్పుల విషయాలన్నీ కూడా ప్రజలకు తెలుపుతున్నారు. రాష్ట్ర ఆదాయం, అప్పులు, ఖర్చుల విషయంలో కేసీఆర్ సర్కారు అనుసరించిన విధానాలను కూడా పోల్చే అవకాశం ఈరోజు పవర్ పాయింట్ ప్రాజెక్ట్ ద్వారా ప్రజలకు, తెలంగాణ ప్రజానికానికి ఈరోజు తెలియజేస్తుంది. అలాగే ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా తమకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసే అవకాశం ఇవ్వాలని నిన్న అసెంబ్లీ సెక్రటరీ నియోజకవర్గం కూడా హరీష్ రావు ఇచ్చారు. అయితే దీనికి మీరు గతంలో ఇచ్చారా ఇలాంటి ప్రజెంటేషన్ కు? కేసీఆర్ గతంలో ప్రతిపక్ష పార్టీలకు కాంగ్రెస్ అడిగినా కూడా మరి ఇవ్వలేదని ఇటు పురం ప్రభాకర్ కూడా చెప్పిన నేపథ్యం. సో గతంలో మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం లేదు కాబట్టి ఈసారి మీకు ఇవన్నీ ఎలా ఇస్తామని కూడా అడిగిన నేపథ్యం. సో ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు 39 మంది ఉండడంతో అధికార పక్షంపై గట్టి జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 10 ఏళ్లలో ఏ అభివృద్ధి చేశారు, ఎంత మేర అప్పు చేశారు, ఇటు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం రోజే అసెంబ్లీ సెక్రటరీగా ఆయన సెక్రటరీ రావడం, ఆ తర్వాత అక్కడ పవర్ మొత్తం కూడా సిఎస్ తో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించడం, ఆ సమీక్షలో పూర్తిగా విద్యుత్, ముఖ్యంగా విద్యుత్ జంతు దానిపైన ప్రభాకర్ వచ్చేసినటువంటి ఆ రాజీనామాను దాన్ని అవదే ఆమోదించదు. 2,900 కోట్ల అప్పు ఇటు విద్యుత్ శాఖలోనే ఉన్న నేపథ్యం. ఇలా అన్ని శాఖల్లో ఎంతెంత అప్పులు ఉన్నాయి, మొత్తం కూడా 9.5 ఏళ్ల పాటు పరిపాలించినటువంటి
ఎన్ని అప్పులు చేసింది ఇవన్నీ కూడా ఒక్కసారిగా ఒక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో మరి దానిపైన వచ్చిన హామీలు 6 గ్యారెంటీలపైన కూడా పెనుభారం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి వీటన్నిటి కూడా ముందుగా ప్రజలకు చెప్పాలి. ఎందుకు నేరుగా పాలన కొనసాగించి అప్పుల పాలన కొనసాగించి ఇబ్బందులు పడే కన్నా పూర్తి తెలంగాణ ప్రజానీకానికి గత రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి అప్పులు ఎంతెంత ఉన్నాయి, ఎంతెంత బడ్జెట్ ఉంది, ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పిన తర్వాతే తమ పాలనను మొదలు పెట్టాలని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదైనా సరే తెలంగాణ ప్రజలైతే మొత్తం కూడా గ్రహించాలి అనేటువంటి ఉద్దేశంతో ముందుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను ఏర్పాటు చేసేదానికి అసెంబ్లీలో స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. దాని ద్వారా పూర్తి తెలంగాణ ప్రజానికానికి గత 9.5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భించిన వరకు కూడా ఎన్నెన్ని అప్పులు చేశారు, ఎంతెంత చేశారు, కాళేశ్వరం ప్రాజెక్టు పైన పదే వారు చెప్తున్నటువంటి అవినీతి ఆరోపణలు జరిగాయి అన్నట్టుగా చెప్పడం, దానికి అనుగుణంగానే మేడిగడ్డ ప్రాజెక్టు దాదాపు కుంగిపోవడం, ఇవన్నీ కూడా కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలన్నీ కూడా దుర్వినియోగం అయ్యాయి. మరి అలాగే అప్పుల రాష్ట్రాన్ని మాకు అప్పగించారు, అప్పులో ఉన్న రాష్ట్రాన్ని ఇంత బిగులు బడ్జెట్తో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగించాలంటే ఇంత మేర అప్పులు ఉన్నాయని చెప్పి ఓవైపు ముఖ్యమంత్రి పూర్తి తెలంగాణ ప్రజానికానికి తెలియజేస్తూ పరిపాలన కొనసాగించాలని ఆ రకంగా ఒక సంకల్పంతో పరిస్థితి కనిపిస్తుంది. అయితే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈ స్క్రీన్ ఏదైతే ఉందో దాన్ని మాకు కూడా అవకాశం ఇవ్వాలి. పవర్ పాయింట్ గత 9.5 ఏళ్ళుగా మేమేం చేశాము, ఎంత అభివృద్ధి చేశాము, ఎంతెంత నిధులు తెచ్చాము, ఎవరెవరికి ఇచ్చాము, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాకు కూడా అవకాశం ఇవ్వాలి అంటూ నిన్న హరీష్ రావు కూడా అసెంబ్లీ సెక్రటరీకి ఒక లేఖ రాయడం జరిగింది. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా స్పందించారు. అయితే గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మేము అడిగితే, కాంగ్రెస్ పార్టీ అడిగితే పవన్ ప్రజెంటేషన్కు మీరు అనుమతి ఇచ్చారా, మీరు మమ్మల్ని ఎలా అడుగుతారు అనేటువంటిది ఒక ప్రస్తావన కూడా తీసుకురావడం జరిగింది. సో మొత్తానికైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 20 మంది ఉన్నతాధికారులు, మాజీ అధికారులు అందరినీ, అనుభవజ్ఞులు అందరితో కలిపి అనేక రివ్యూలు అయితే తాను ఒక టీం అయితే ఏర్పాటు చేసినట్టు కనిపిస్తుంది. అటు వర్క్లో కూడా వేగవంతం చేశారని చెప్పొచ్చు. కూల్చడాలు దాదాపు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతనే కుత్బుల్లాపూర్లో అక్రమ కట్టాలు కూర్చోవడము, నిన్న అయ్యప్ప కుట్రాలు కూర్చోవడము, ఇటు మంత్రి మల్లారెడ్డి భూ కబ్జా ఆ కేసు ఒకటి ఆయన రావడము, మంత్రి శ్రీనివాస్ గౌడ్ పైన కేసు నమోదవ్వడం. సో ఇవన్నీ కూడా చూసినట్లయితే రేవంత్ రెడ్డి వర్క్ అప్పుడే స్టార్ట్ చేశాడు, ప్రచార దిశగా ముందుకెళ్తున్నాడు అనేటువంటి ఆ విధంగా కూడా ఇప్పటికీ సోషల్ మీడియాలో కావచ్చు, ఇటు మీడియాలో కావచ్చు వస్తున్నటువంటి ప్రచారాలు, కథనాలు మాత్రం అదే రీతిలో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో రివ్యూలు మాత్రం వరుసగా చేస్తున్న పరిస్థితి. ప్రతి శాఖకు ఎంత మేర బడ్జెట్ ఉంది, ఎంత మేర అప్పులు జరిగాయి, ఆ శాఖ అప్పులు తీసుకున్న వాటితో ఏమేమి పని చేశారు, ఎంత మేర అవి అభివృద్ధి ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడుతున్నాయి, ఇవన్నీ కూడా ప్రజలకు ఖచ్చితంగా చెప్పిన తర్వాతనే తమ పని ప్రారంభించాలి. ఏ మంత్రికి కూడా భవిష్యత్తులో ఇబ్బంది కలగకుండా ప్రతి మనిషి కూడా ఒక అవగాహన కార్యక్రమం రావాలి, ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉండాలి. గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు ఎంత మేర చేశారు, ఎంత మేర బడ్జెట్ మిగిల్చారు, ఎంత మేర దుర్వినియోగం చేశారు, ఎంత మేర సద్వినియోగం చేశారు, ఇవన్నీ తెలిసిన తర్వాత దాన్ని కొనసాగింపు మేమేం చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళకు ప్రజలతో ఒక దాదాపు కలిసిపోయేలాగా ఇటు సోషల్ మీడియాలో ప్రతి మనిషి కూడా యాక్టివ్గా ఉన్న పరిస్థితి. నవేడే అప్పట్లా కాకుండా ఇప్పుడు పూర్తిగా వ్యవస్థ ప్రతి మనిషి కూడా పూర్తిగా అవగాహన ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం ప్రజలే మారుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది, గుడ్డిగా నమ్మకుండా. సో 9.5 ఏళ్ళుగా మీరు పరిపాలించింది చాలు, మేము కొత్త కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తున్నాం అని వారు చెప్పిన నేపథ్యం, అలాగే ఆ తీర్పుకు తగ్గట్టుగా రేవంత్ రెడ్డి ప్రారంభించడం, అసెంబ్లీ సమావేశాల్లో సైతం అలాంటి ప్రస్తావనలు తేవడం, ప్రతిదీ కూడా సభలో కూడా మొదటి 4 రోజులు జరిగిన నేపథ్యంలో గవర్నర్ తీర్మానంకి చెప్పిన నేపథ్యంలో దాంట్లో ఆయన ప్రతి సభ్యునికి అవకాశం ఇస్తూ పూర్తిగా సభ సాఫీగా సాగుతుంది అనే ఒక మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో బీఆర్ఎస్ పార్టీ కూడా దానికి తగ్గట్టుగానే వారి సభను ఇచ్చిన దానికి కూడా ఇచ్చిన దానికి తగ్గట్టుగానే వాళ్ళు కూడా మార్పు పరిస్థితి కనిపిస్తుంది. సమావేశాలు మాత్రం యావత్ తెలంగాణ ప్రజానీకం చూడాలి. ఖచ్చితంగా ఇందులో జరిగేటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పూర్తిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలంగాణ 9.5 కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో 9.5 సంవత్సరాల పాటు ఏం జరిగింది, ఎంత మీద అప్పులు జరిగాయి, ఎంత మీద అభివృద్ధి అని చెప్తున్నారు, ఎన్ని ప్రాజెక్టులు కట్టారు, ప్రాజెక్టులు ఎన్ని అవకతవకలు జరిగాయి పదే గతంలో కూడా చెప్తున్న పరిస్థితి. ఇటు విద్యాశాఖలో కావచ్చు, విద్యుత్ శాఖలో కావచ్చు, నీటిపారుదల శాఖలో కావచ్చు, పూర్తి అన్ని శాఖల్లో కూడా అనేక అవకతవకలు జరిగాయని గతంలో కాంగ్రెస్
పార్టీ అధికారం రాకముందు ఇటు అధికార పార్టీ అప్పుడు గతంలో ఉన్న అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీని వారు ఎప్పటికప్పుడు విమర్శించడం జరిగింది. మరి అవన్నీ కూడా ప్రక్షాళన దిశగా మేము చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవి స్వీకారం జరిగిన తర్వాత అవన్నీ ప్రక్షాళన దిశగా చేస్తామంటూ ఒక్కొక్కరిని బదిలీలు, ముఖ్యంగా ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, వీరందరూ బదిలీలు కొనసాగింపు పరంపర చూస్తూనే ఉన్నాం. మరోపక్క అసెంబ్లీలో ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది ఉంటుంది. దీనిపై పూర్తిగా తాగునీరు, విద్య, ఉద్యోగాలు ఇవన్నిటిపైన కూడా గత ప్రభుత్వం ఏం చేసింది, మేమేం చేయాలి అనే దానిపైన ఆయనకైతే పవర్ ప్రజెంటేషన్ ఇచ్చేదానికి ఒక తెలిసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.